ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. శ్రీదేవి డ్రామా కంపెనీ 4వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎన్నో ఆటలు ఆడి ఆడిపిచ్చి, ఎన్నో పాటలు పాడి పాడిపిచ్చి, డాన్సులు చేయించి, పెద్ద పెద్ద స్టార్స్ కి ట్రిబ్యూట్ ఇచ్చి, అలాగే ఎన్నో ఫెస్టివల్ ఎపిసోడ్స్ ని చేసిన తర్వాత ఇక్కడ దాకా వచ్చాము. కానీ ఈ సక్సెస్ మాదే కాదు, మీది కూడా. సో ఇలాగే మీరు మాకు వచ్చే ఇయర్స్ లో కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండండి, మేము కూడా మీకు ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ ఇస్తూ ఉంటాము. అయినా శ్రీదేవి డ్రామా కంపెనీ 4th ఇయర్ యానివర్సరీ అనేసరికి హడావిడి ఉండాలి, పార్టీ ఉండాలి, కేక్ ఉండాలి, షాంపెయిన్ ఉండాలి. ఇంతకీ ఇంద్రజ గారు ఎక్కడ? అసలు 4th ఇయర్ యానివర్సరీ రోజు ఓనర్ గారు రాకుంటే ఎలా ఉంటది? హలో రష్మి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. 4th ఇయర్ యానివర్సరీ. యా వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా. 1 minute. అయినా పిలవకుంటా పరోటాకి వచ్చేయడం ఏంటి? ఇలా ఇచ్చిన డైలాగ్ ని కూని చేసి పరోటా, చపాతి, పాన్ కేక్స్ అంటున్నావు కాబట్టే మేము రావాల్సి వచ్చిందనమాట. ఇంతకీ అది పిలవని పరోటా కాదు, పిలవని పేరెంటం. ఇదంతా కాదు రష్మి, 4 years అవుతుంది, 4th యానివర్సరీ. ఇంకా చాలు, నువ్వు రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోవడానికి పోయింది గొంతు మాత్రమే, దానికే రెస్ట్ తీసుకుంటానా ఏంటి? ఇప్పుడు గొంతు పోయింది, ఇంకా నువ్వు చేస్తే వాళ్ళు పోయేలా ఉన్నారు, అందుకని. హెల్లో, ఇంకాసేపు ఆగితే 4 సెగ్మెంట్లు ఉంటాయి, అందులో ఇట్లాంటి జోక్లన్నీ వేసుకోండి, ఓకే? రష్మి, గొంతు కూడా పోయింది. సింబాలిక్ గా ఏం చెప్తున్నారంటే ఇంకా చాలమ్మా, ఇంకా ఆ తర్వాత వదిలేసేయచ్చు అని, అది సింబాలిక్ గా చెప్పడం అన్నమాట. వదులుకోవడానికి ఇది గాలా ఏంటి? అసలు ఎన్ని రోజులు కనిపిస్తున్నావు? ఫ్రైడే కనిపిస్తున్నావు, సాటర్డే కనిపిస్తున్నావు, సండే కూడా కనిపిస్తా. జనాలకు మండే దాకా కనిపిస్తున్నావు. నీకు అర్థమవుతుందో లేదో? టైం టు టేక్ రెస్ట్. మేమందరం వచ్చాం కదా, ఇప్పటి నుంచి మేము లీడ్ తీసేసుకుంటాము. ఏంటి నలుగురు వచ్చి నా మీద దాడి చేస్తున్నారా ఏంటి మీరు? అట్లీస్ట్ ఫర్ దిస్ ఎపిసోడ్ మేము యాంకర్స్ గా వచ్చాం కాబట్టి కొంతవరకు మాకు కూడా నువ్వు అప్పచెప్పాలి. మీరెళ్ళి మీ పాటలు పాడుకోండి, మీరెళ్ళి మీ ప్రీ రిలీజ్ చేసుకోండి, మీరెళ్ళి మీ రీ రిలీజ్ చేసుకోండి, నువ్వు వెళ్ళి యూట్యూబ్ చేసుకో, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. నాకు ఎవరు లేరనుకుంటున్నారా? నాకున్నాడు, ద వన్ అండ్ ఓన్లీ ట్విస్టర్ టోర్నేడో, శ్రీదేవి డ్రామా కంపెనీ సోగ్గాడు, 6 అడుగుల బుల్లెట్. ఇప్పుడు వాడు వచ్చేస్తున్నాడు. వచ్చేసాడు నా టోర్నేడో, నా ట్విస్టర్, నా సోగ్గాడే, నా చిన్ని నాయన, 6 అడుగుడు బుల్లెట్. రారా అది రా. విన్నా, మీరేమున్నారో విన్నా, మీరేం చేస్తున్నారో చూసి అన్ని విన్నా. 4 ఏళ్ల నుంచి చేస్తోంది. కొంచెమైనా బోరు, వైరాగ్యము, ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? చెప్పచ్చు కదా. తప్పేంటి? ప్రతి ఆర్టిస్ట్ కష్ట సుఖాలు తెలుసుకుంది. లవర్ లేని ఆ పెద్ద ఆవిడ యాంకరింగ్ చేస్తే తప్ప. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఎంతమంది యుద్ధాలు చేయడానికి వస్తారు, ఎంతమంది కొట్టుకుంటూ వస్తారు, ఎంతమంది ఎమోషన్స్ తో వస్తారు, ఎంతమంది లవ్ తో వస్తారు. ఎగ్జాక్ట్లీ అలానే నేను ఎన్నిసార్లు వచ్చాను, నేను ఎందుకు యాంకర్ కాకూడదు? ఎంతో మంది శ్రీదేవికి వస్తుంటారు, పోతుంటారు. రష్మి లోకల్, మరి మీరు లోకల్ కాకుల్. ఆది గారు, తను ఒకటి చెప్పండి, నేను ఎప్పుడైనా ఈ 10 సంవత్సరాలు ఏమైనా తప్పు చేశాను యాంకరింగ్ లో? యాంకరింగ్ చేయటం తప్పు తప్ప యాంకరింగ్ లో
మీరు ఎంత మంది వచ్చినా ఈ రోజు రష్మికి నేను సపోర్ట్ గా ఉంటా. మీ సంగతి తేలుస్తాం రండి. మా లేడీ కింగ్ వస్తుంది, ఎంట్రీ ఇస్తుంది. బాబా వచ్చే బాబా. సాధించాలంటే లైఫ్ లో గోల్ ఉండాలి, ఫేస్ లో స్మైల్ ఉండాలి, ఇంకా ఎక్స్ట్రా జోష్ కావాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ చూడాలి. ఇలా ఉండాలి ఎంట్రీ అంటే. యాంకరింగ్ అంటే ఎలా ఉండాలి? జోష్ ఉండాలి. జోష్. ఒక లవ్ ట్రాక్ పెట్టుకుని ఇంతవరకు వచ్చేసారు. నాకు లవ్ ట్రాక్ లకి ఏం లేదు, ఇలాంటి క్రాక్ మనుషులే దొరుకుతారు. అక్క చూడండి, జబర్దస్త్ అయింది, ఎక్స్ట్రా జబర్దస్త్ అయింది, శ్రీదేవి డ్రామా కంపెనీ అయింది, మళ్ళీ నా ప్లేస్ జబర్దస్త్కి. నీది అయిద్దా లేదా చెప్పు. నువ్వు జబర్దస్త్కి ఓన్లీ పార్ట్ టైం, ఇక్కడ ఫుల్ టైం ఎవర్ గ్రీన్ యాంకర్ మా రష్మి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి చేస్తామంటే అలా ఒప్పుకోం మేము. ఇంత ఇయర్స్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తున్నారు. మీకు ఎలా పిలుస్తారండి వీళ్ళు? రండి రండి ఆది గారు అని పిలుస్తారు. నన్ను యాంకరింగ్ పెడితే నేను ఎలా పిలుస్తాను తెలుసా? 4 feet కామెడీ ట్రైన్, జబర్దస్త్ బ్యాక్ పోను. లెట్స్ వెల్కమ్ ఆది గారు అనే తుఫాను. తుఫాను నాకు ఎలాంటివి నచ్చు. రండి ఇదే నచ్చుద్ది నాకు. హలో, ఈ రోజు మాత్రం అలా పిలుస్తారు, తర్వాత రేపు నుంచి ఆది రండి అలాగే పిలుస్తారు. ఏ ఆది రా రైట్. yes coming. ఆగు. ఇప్పుడు నుంచి ఈ షోని నేను క్యారీ ఓవర్ చేస్తాను. ఏది మా రష్మిలా చెయ్యి. రష్మిలా కదా? ఓకే చేస్తాను. మా రష్మి ఎంత బాగా వేసింది ఆ స్టెప్. నువ్వు ఎలా వేసావు? హైదరాబాద్ లో వంగితే బెంగళూరు వెళ్ళింది. నలుగురు వచ్చారు ఇంతేరా? మీకు సపోర్ట్ గా ఎవరు లేరా? హలో, మనకేం తక్కువ, చాలా మంది ఉన్నారు, చాలా మంది వస్తారు. పిలిపించండి. మన బ్యాచ్ అందరూ వచ్చేయండి. కరెక్ట్ టైంకి వచ్చారు. రష్మికి అవతల పక్క 5 యాంకర్లకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఎవరికి సపోర్ట్ ఉండాలో మీ అందరూ చెప్పండి. యాంకర్లకి రష్మికి పోటీ అంటే రష్మి ఇక్కడే ఉంటది, నీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా ఇక్కడే ఉంటది. ఒరే నేను రష్మికి సపోర్ట్ రా. నాకు చెప్తావు. రాఘవ గారు మీరు ఎవరికి సపోర్టు? రష్మి గారికి సపోర్ట్ చేస్తున్నాం. నరేష్ గా నువ్వు ఎవరికి సపోర్టు? ఆడు సపోర్టే కాదు, బత్తాయి పైనాపిల్ కూడా. అడగడం ఏముంది, నువ్వు ఎలాగో రష్మికి సపోర్ట్. అంటే నువ్వు రష్మికి సపోర్ట్ కదా? రష్మి ఎవరు అసలు? బొబ్బట్లు చప్పట్లు ఆమ్లెట్లు ఏందయ్యి? బొక్క మాకు తెలియదా? ఇంకా ఎంతకాలం? 4 ఏళ్ల నుండి చూస్తున్నాం. కొత్త వాళ్ళకి రానియరా? ఆమె ఎలాగో పడదు నాకు. వేరే పండువా? వాడు చూడు ఎలా మాట్లాడుతున్నాడు. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. మాకు కొత్త అమ్మాయిలు కావాలి శ్రీదేవి డ్రామా కంపెనీ. మరి ప్రతిసారి రష్మి ఇలా అంటే నువ్వు ఇలా అనేవాడు ఏంట్రా? అది అంటే ఆమె ఏదో ఇనిషియల్ ఇస్తా ఉంటది. నా దగ్గర అయిపోయిందని నేను చెప్పేటోడిని. అవునా? అది లవ్ కాదా? లవ్ కాదు నరేష్, నేను నువ్వు రష్మిని అయితే మాకు కనపడొచ్చదా? బాధపడుతున్నావా రష్మి? బాధపడుతుందరా? నువ్వు ప్రతిసారి నాకు ఇలాగే చేస్తావు. నేనంత బాధపడాలి? ప్రతిసారి నువ్వు రిజెక్ట్ చేసేవాడు. ఫస్ట్ టైం నిన్ను రిజెక్ట్ చేస్తున్నా. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. మా రష్మిని ఎంత బాధ పెట్టేవరా? బాధ పెట్టండిరా. ఇలా ఒక్కొక్కడు వచ్చి బాధ పెడుతుంటే ఏదో ఒక రోజు నా దగ్గరికి రాదా? నేను ఓదార్తున్నా. నీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా రష్మి ఇక్కడే ఉంటది. నేను రష్మి సైడేరా. ఇంకెవడరా మా రష్మికి ఆపోజిట్ గా మాట్లాడేది? నేనే. అరే భాస్కర్, రష్మి బాగుంటది, బిర్యానీలా ఉంటది అని చెప్పి రోజు తింటే మోషన్స్ వస్తాయి. మోషన్స్ వస్తాయని మోషనే మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం? మోషన్స్ వస్తున్నాయని ఎమోషన్ ని పక్కన పెట్టేస్తారా? నా మాట వాళ్ళకి మాట్లాడి నెల 116 పింఛన్ ఇప్పిస్తా. సౌమ్య చూడు ఎంత అందంగా ఉంటుందిరా. హీరోయిన్ అవ్వాల్సిన అమ్మాయి ఏం తక్కువ అమ్మాయికి. ఇలాంటి అబ్బాయిలు పనిచేయాలంటే నేనే కరెక్ట్. ఒక డైలాగ్ ఇస్తే 3 చెప్తుంది. ఇలా ఎక్కడ దొరుకుద్దా? కాదు
నువ్వు ఇచ్చింది చెప్తావా కనీసం దాన్ని 30 రకాలు చెప్తావు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు అనుకుంటావు కానీ ఆ మైక్ కూడా ఎంత బాధపడి తెలుసు. నువ్వు డైలాగ్ పువ్వు అన్నప్పుడు దీన్ని ఎన్నిసార్లు కడిగాడో నాకు తెలుసు. రే ఆగండి రా, ఇప్పుడే మీకు చెప్తా. ఒక్కసారి రష్మి ఫ్యాన్స్ అంతా ఓవేసుకోండి ఒకసారి మనోళ్ళంతా. అది నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చిన రష్మి ఇక్కడే ఉంటుంది. తాగొచ్చావా ఇప్పుడు మిగతా 5 యాంకర్ల ఫ్యాన్స్ ఓవేసుకోండి. సైలెన్స్. ఇదిరా రష్మి అంటే. ఎవర్రా మీరు? నువ్వెవర్రా అసలు? రవ్వని చెప్పి చచ్చిపోతుంటా. నిన్ను మనకు సాక్షిగా నేను ఎంత ఇష్టపడ్డానో తెలుసా? నిన్ను రిజెక్ట్ చేస్తున్నా. అరే అది వినిపే నేను చెప్పేది. నువ్వు శ్రీదేవి వాడివి అయితే నువ్వు నన్ను రా అన్నా నేను ఓకే అంట. నువ్వు ఎవడో వచ్చిన యాంకర్లకు సపోర్ట్ చేసే ఫుట్ గాడివి అంటావురా? ఒక్క నిమిషం ఇడేడు దాకా వచ్చాడు కదా. రే బాబు, నాకు తెలిసి నువ్వు రష్మికి సపోర్ట్ వచ్చాయి. హూ ఇస్ దిస్ రష్మి? రేష్మి గారి గురించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నీ నాలుక కట్ చేస్తా. ఒక్క క్వశ్చన్ అడుగుతా చెప్పు. ఫైమా కరెక్టా ప్రవీణ్ కరెక్ట్? ఎద్దద్దులే. అరే అది ఇప్పటి వరకు సౌమ్య అంటే లోకల్ అనుకున్నారు. సౌమ్య అంటే లోకల్ కాదు. ఇక్కడ నుంచి సౌమ్య లోకల్ అని ఎవడన్నది? బెంగళూరు అమ్మాయిది. ఈ సమాజం ఒప్పుకోకపోయినా మీరు నాకు ముద్దు పెడితే మీరే శ్రీదేవి యాంకర్. అది నేను ఒప్పుకొని ఈ సమాజం ఒప్పుకోకపోయినా మీరు నాకు ముద్దు పెడితే మీరే శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్. ఆ అమ్మాయి పేరేంటి? నేహా. అది నీ ఊహ ఎర్రి ఇట్రా. సరే, ఈ గొడవని తీర్చాలంటే మా ఓనర్ గారు రావాలి, నా ఇంద్రజ గారు రావాలి. ఓనర్ గారు రండి. ఇంద్రజ గారు, ఇప్పటిదాకా మీరు ఎక్కడున్నారు? ఏమైంది మీకు తెలుసా? ఏమైంది రష్మి? ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఎంత మంది వచ్చి నా మీద దాడి చేస్తున్నారు తెలుసా? అరే ఏంటి ఇంతమంది వచ్చారు? నన్ను శ్రీదేవి నుంచి తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆవిడ ఏడవడం కాదు, బయట జనాలు ఏడుస్తున్నారు ఆవిడ తాటికి తట్టుకోలేక. కొత్త వాళ్ళ మ్యామ్, మమ్మల్ని కూడా తొక్కేస్తే ఎలా మ్యామ్? మాకు ఆపర్చునిటీ ఇవ్వాలంటే వాళ్ళు పక్కకు జరగాలి కదా మ్యామ్. మీరు కొత్త వాళ్ళ దూరదర్శన్ టైం నుంచి ఉన్నారు మొత్తం అందరినీ. అది కాదు మేడం, ఒక ఎపిసోడ్ ఆది, ఒక ఎపిసోడ్ రామ్ ప్రసాద్, అలాగే ఒక ఎపిసోడ్ రష్మి, ఒక ఎపిసోడ్ అయినా సౌమ్యకి ఇవ్వండి. సౌమ్య మాత్రమే అంటే పక్కన మేమేంటి? ఊరికొచ్చేస్తుంది. మీకు ఎలా పిలుస్తారు? ఒక యాంకర్ అంటే ఇంద్రజ గారు రండి అని పిలుస్తారు. నేనైతే అందం, అభినయం, ధైర్యం, నృత్యం ఏం విషయం అయితే ఇంద్రజానే నంబర్ 1. లెట్స్ వెల్కమ్ ఇంద్రజ గారు. లేదు నేను కూడా ఆగండి, మీరు ఆగండి. ఇది ఒక 60 రాసుకొని వచ్చిందా జపనీ ఫస్ట్. మీరు హోమ్ నుంచి డైరెక్ట్ గా వస్తారు. నేను హోంవర్క్ చేసుకున్నారా వస్తాను. మీరేంటో నిరూపించుకోవడానికైనా వీళ్ళ టాలెంట్ ని కూడా చూపించి ఆ తర్వాత మీరేంటో నిరూపించుకుంటే ఇంకా బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది. సై సినిమాలో రాజీవ్ కనగల గారు చెప్పారు ఇది. ఆ తర్వాత మళ్ళీ జడ్జి గారే. మన శ్రీదేవి డ్రామా కంపెనీ మీద ఎవరైనా ఛాలెంజ్ చేసి, మీ వాయిస్ అమరీష్ పూరిలే మారి. మన శ్రీదేవి డ్రామా కంపెనీ మీద ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ ని తీసుకోవడం మా ధర్మం కాబట్టి ఆ ఛాలెంజ్ నేను తీసుకుంటున్నా. yes రష్మి, that's the spirit. ఆల్రెడీ ఛాలెంజ్ తీసుకున్నాం. అప్పుడే ఒక యాంకర్ సపోర్ట్ కి వచ్చింది రష్మికి మా సైడ్. సపోర్ట్ కాదు, జస్ట్ ఊరికే ఫ్లో లో వచ్చాను అంతే. కానీ ఈ రోజు మనం కూడా పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాం. ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకరింగ్ ఇవ్వాల్సిందే. మరి ఆ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ, మీరందరూ అక్కడ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. సో వాచ్ అండ్ ఎంజాయ్.
గోపాల కదులతోటే కాదు కంటి చూపుతోనే చెప్పాలా ఉలలా ఉలలా నవల గోపాల కిసుల ఆట కొస్తా ప్లీజ్ టైము నువ్వే చెప్పాలా అరే రాజా 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 కృషి కొట్ట మజన్ హసు దర్వాజా చలో దేఖాదా హనీ రోజా ఒళ్ళో పరా బితా బితే నీ పంజా టికే బస్తావో నటింటికే బస్తావో అడుగడితే హిస్టరీ రిపీట్స్ దబిడి నీచెయ్యే ఎత్తుగాల దబిడి నా చెంప మోతిపోయేలా దూకే సింగం నువ్వేరా వెటకతి పుల్లకతి జెండ మీరేరా పైకే ఇట వచ్చేరా రంగపోతి పట్టుదతి అంచు కట్టేరా ఉలలా ఉలలా నముగ కుపాల కదులతోటే కాదు కంటి చూపుతోనే చంప దబిడి నీచెయ్యే ఎత్తుగాల దబిడి నా చెంప మోగిపోయేలా దబిడి తంచు తంచు బాల దబిడి చెమటల్లో తడిసిపోయేలా ढोलक दिल दंदन दन बीट मारे नायक सबका सुखदायक और लागिंदी नजर पेरिगिंदी प्रेशर आजा रे आटिनु राजा रे इस पेटनु किस पेट रे हे नायक బ్యూటిఫుల్. అసలు ట్రెండింగ్ పాటలతో ఒక ట్రెండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మా ట్రెండింగ్ లేడీస్. ట్రెండింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు ఆ మాత్రం ట్రెండింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి కదా. ట్రెండింగ్ పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చారు. సో వేర్ ఇస్ ది కొరియోగ్రఫర్? సో ఇంద్రజ గారు, మా శ్రీదేవి డ్రామా కంపెనీ 4th యానివర్సరీ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే ముందు దాన్ని ఇంత కలర్ఫుల్ చేసిన బాయ్స్, మాస్ మసాలా పర్ఫార్మెన్స్, అండ్ ఆర్జీ కాజల్ అండ్ మృదుల బ్యూటిఫుల్ అద్దర కొట్టేశారు. అండ్ మాస్టర్, ఇంతకుముందు యూ హ్యావ్ డన్ సమ్
ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్. దానికి కంపేర్ చేసి అయితే మేము మాట్లాడను, బట్ ఎంటర్టైనింగ్ వైజ్ గా చూస్తే యూ హ్యావ్ గివెన్ ద ధమాకా పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి ఇటువైపు ఆది గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మృదులను చూసి నేను ఎప్పుడు అయ్యోరామా అనే టైప్ అనుకున్నాను. మేము అయ్యోరామా అనేలా డాన్స్ చేసాం, మామూలుగా చేయలేదు. నేను అందుకే ఇన్ని రోజులు చేయలేదు కూడా. అంటే నా గురించి పీపుల్ హ్యావ్ ఎన్ ఇంప్రెషన్ లైక్ ఓకే అది. సో ఇది ఆ హట్కే ఇంతకుముందు భాస్కర్ గారు అంటున్నారు మీరా అండి, మీరు ఇలా అంటే మీరు ఇలా అంటే ఏంటి అది ఈ యాంకర్లతో ఎపిసోడ్ అంటే ఇదే, వాళ్ళే మాట్లాడతారు. నువ్వు చాలా బాగా చేసావు. కాజల్ అయితే నాకు ఈ కాస్ట్యూమ్ లో ఎర్ర కోక పచ్చరై చిలక పచ్చ కోక అనాలి కదా. కదా అయితే ఆ పాట పెడితే మన ఇద్దరం డాన్స్ చేద్దాం. ఇది ఇప్పుడు కాజల్ మన అతిథిగా వచ్చింది కాబట్టి ఇది మనం మన్నించాలబ్బా. ఈ కోరిక అయితే మనం తీర్చాలి. ఆది గారు సరే, కాజల్ తో నేను డాన్స్ చేస్తా. ఏదైతే నేహా చేసింది కదా ఒక స్ట్రెచ్, అది నరేష్ గారు చేస్తాడు. మీరు ముందు చేయండి, నరేష్ ఆ తర్వాత వస్తాడు. డాకు స్టెప్ ఉంది కదా, అందులో బాలకృష్ణ గారు వేసే స్టెప్ నరేష్ తో ఒకసారి ట్రై చేయరా? ఎందుకంటే మా డాన్స్ లో బాలకృష్ణ గారు మిస్ అయ్యారు. సో అది మీరు బాలకృష్ణ గారు నేహా ఒకసారి అది మళ్ళీ వీడి తర్వాత ఇమ్మానీయులు ఇది చిరిగేటట్టుందిరా. ఇమ్మానీయులు గారు లాస్ట్ అండ్ ఫైనల్ గా భాస్కర్ అన్న. ఆదరణ చేసాక నేను చేస్తా. ఇంతకు మించి నువ్వేదో శక్తిమాన్ అనుకున్నాం కదా. And thank you so much to all the ladies, and thank you Mohan Master and team. Thank you guys. ఆది గారు, ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలంటే ఏం చేయాలి? మామూలుగా కబడ్డీ ఎవడైనా ఆడతాడు. ఈసారి ఏం చేద్దామంటే కోతకు వచ్చేవాళ్ళు, ఇటు పట్టుకునే వాళ్ళు అందరికి బ్లైండ్ ఫోల్డ్. అందరికి అటోళ్ళకి ఇటోళ్ళకి మొత్తానికి. మరి ఎవరెవరిని పట్టుకుంటారు? అదే కబడ్డీ. ఆల్ రైట్, సో ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, ఇప్పుడు గర్ల్స్ వర్సెస్ బాయ్స్. ఏ వాళ్ళు కళ్ళ గంతలు కట్టుకునే ఉన్నారా మీకు? రష్మికి సపోర్ట్ చేసే వాళ్ళు అలాగే కొత్తగా వచ్చిన యాంకర్లకు సపోర్ట్ చేసే వాళ్ళకి మధ్య బ్లైండ్ ఫోల్డ్ కబడ్డీ. ఫస్ట్ అటు సైడ్ నుంచి కోతక రాఘవ గారు రాబోతున్నారు. రెడీగా ఉండండి. రాఘవ గారు రెడీ? రాఘవ గారు ఆల్ ది బెస్ట్. మీరు కోత అనుకుంటూ వెళ్ళండి. మీకు కబడ్డీ 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 ఒక్క నిమిషం రాఘవ గారికి బ్లైండ్ ఫోల్డ్ తీసేయండి. నిజంగానే కళ్ళు పోయినాయి మీ దెబ్బకి. రాఘవ గారు వాళ్ళని టచ్ చేసి మీరు రావాలి. రాఘవ గారు ఆడేమైనా బ్యాక్ మసాజ్ ఇస్తున్నాడా? మీరు ఎలా పడుకున్నారు? ఓరు బాబు, మా సైడ్ వెళ్ళినోడు అవుట్ అయ్యాడా అవుట్ అవ్వలేదా చెప్పండి ఫస్ట్. కోతకెళ్ళి మీరు టచ్ చేసి ఫాస్ట్ గా రావాలి. అవును, మీరు వెళ్ళి మీ బాడీని సమర్పించారు వాళ్ళకి. అవునయ్యా, టచ్ చేసి ఫాస్ట్ గా రావడానికి కానీ కుర్రోడా మోకాలు నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు కుర్రాడు రెడీగా ఉన్నాడా? ఇమ్ముని పంపించండి. ఇప్పుడు మృదుల కోతకి రండి. మీరేంటి రాఘవ గారు బాలెంత? మీరు ముందుకు వచ్చి పట్టుకోండి. పట్టుకోవడానికి ట్రై చేయండి. మృదుల ఇక్కడే ఉంది, పట్టుకోవడానికి ట్రై చేయండి. పట్టుకోండి. స్వాతి అవుట్.
ఇప్పుడు నరేష్ గారు కోతకు వస్తున్నాడు. లేడీస్ కూడా నరేష్ గారిని పట్టుకోవచ్చు. దా నరేష్ రారా. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జుండా 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 లజ్జుండా. దొరికింది దొరికింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? మా ఇప్పుడు ఇద్దరికి చెరొక పాయింట్. ఇప్పుడు ఇమానిల్ గారు రాబోతున్నాడు. ఇమానిల్ రారా. నేను గెలిచానప్పా. రే ఇమ్ము, నలుగురు నోట్ చేస్తే 4 పాయింట్లు. భాస్కర్ గారు, బాబు, ఇమ్ము వస్తున్నారు. కబడ్డీ కబడ్డీ. గీత దాటాడు, గీత దాటారు. కబడ్డీ కబడ్డీ. రండి రండి రండి, ముందుకు రండి బాబు, ఇంకా కాస్త ముందుకు రండి. కబడ్డీ కబడ్డీ. జిత్తు రా, ముందుకు రా. కబడ్డీ కబడ్డీ. రే ముందుకెళ్ళరా ఇమ్ము, ఇంకా ముందుకెళ్ళు. ముందుకెళ్తే 5 అమ్మాయిలు. అవుట్ అవుట్. ఏమైంది, తగిలిందా? మరి ఇక్కడ ఉండి దా 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 అని అడిచో కొట్టెళ్ళాడు. ఓకే ఇప్పుడు గీతా భగత్. అమ్మ గీతా భగత్ మన సైడ్ వస్తుంది. మీరు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా పట్టుకోవాలి. ప్రీలీజ్ ఈవెంట్ కంటే పిలుస్తున్నారు. రే ముందుకు రండి, పట్టుకోండి. మీ దగ్గరకు వచ్చింది, పట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఎలాగైనా గెలుస్తానని మా రాఘవ గారు వస్తున్నారు. రండి చూడండి. మొత్తం వాళ్ళు అటు సైడ్ 8 మంది ఉన్నారు. 8 మందిని టచ్ చేసి వచ్చేయండి. అది గొప్ప గేమ్ అంటే. రండి వెళ్ళండి ఫాస్ట్ గా. కబడ్డీ 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 కబడ్డీ. మీరు అటు ఇటు తిరిగి వెనక్కి వచ్చి మన వాళ్ళని అవుట్ చేసేలా ఉన్నారు. ఇటున్నారా? అటు కాదు ఇటు. కబడ్డీ 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 కబడ్డీ. మెట్లు తగిలి చంపేస్తారా? రాఘవ గారు ముక్కు మెట్లు గుద్దుకుందరా? పిల్లాన్ని చంపేస్తారా? ఏంటండి కబడ్డీ కోసం ప్రాణాలు తీసుకుంటారా? ఒక్క నిమిషం ఆగండి. మనిషి అయితే ఏదైనా తిట్టొచ్చు, మెట్లు. ఆయనకి మామూలుగానే కనపడదు, కళ్ళగంతినవుడు కట్టినోడు. భాస్కర్ అన్న నువ్వు పట్టుకున్నావు, అంతవరకు ఆపొచ్చు కదా. ముక్కు అదరడం వల్ల కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. రాఘవ గారు ఏడుతున్నారా? చిన్నపిల్లోడు ఏడ్చినట్టు. ఎవర్రా మిమ్మల్ని ఆట పెట్టమంది? ఒక నిమిషం, కబడ్డీ కబడ్డీ ఆపొచ్చు కదా. పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్ గంట సేపు పరిచయం ఎందుకు? కాదు, ఎంత పట్టుకున్నా కబడ్డీ 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 అన్నాడని తీసిపోయి మెట్లకేసి గుద్దారు. కానీ మెట్లు ముక్కుకు తగిలినా కూడా కబడ్డీ కబడ్డీ అన్న. కానీ ఏ మాటకి ఆ మాట. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా గట్టిగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మా వాళ్ళు గట్టిగా ఆడారు, కానీ పాయింట్లు మీ సైడ్ వచ్చినాయి కాబట్టి మీరే విన్ను. సో ఇంద్రజ గారు సరదాగా ఆడిన కబడ్డీ మీకు ఎలా అనిపించింది? అందరూ సరదాగా ఆడారు, కానీ రాఘవ గారికి సరదా తీరిపోయింది. నిజంగానే చాలా కొత్తగా అనిపించింది. కళ్ళకు గంతలు కట్టుకొని ఆడడం అంత ఈజీ కాదు. అండ్ రాఘవ గారు వచ్చేసి అక్కడ దాకా వెళ్ళి కూడా ఆయన అసలు కూత అయితే నిలపలేదు. కబడ్డీ కబడ్డీ అనేది చెప్తూనే ఉన్నారు. మెట్లకు చెవులో చెప్తున్నాడు కబడ్డీ కబడ్డీ కబడ్డీ. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గోస్ టు రాఘవ్ గారు. త్వరగా వెళ్ళి చేయండి బా అంటున్నాడు. అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మై నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీ 4th year anniversary special episode లో సింగింగ్ సెగ్మెంట్ మీకోసం. జారుడు బండల్లరో నా ఈదరో జారుకుంటున్నవో నా ఈదరో జారుడు బండల్లరో నా ఈదరో జారుకుంటున్నవో నా ఈదరో
తెచ్చినవు యువతిని నూగిచ్చినవు అవ్వతోడు ఎక్కడిదే అల్లి పూల వాసన గంగతనం చేతిన గంగతనం చేతునా నా మనసు మీద మన్ను నా పాడినరా నిన్ను నమ్ముకున్న నిన్ను ఇంకో దాని పైన కన్ను ఏడుపడతాను తెలుసా చచ్చిపోయాను ఏడుపడతాను ముట్టుడైతి విరసాయి ముట్టుడైతివి మూలకున్న దాన్ని నన్ను ముంగటెత్తివి ముట్టుడైతి విరసాయి ముట్టుడైతివి మూలకున్న దాన్ని నన్ను ముంగటెత్తివి అగో తెల్ల మల్లె పువ్వులు రాసాయిగా నీ జేబులా దేని జడల అల్లినవు ఏ సందుల గిల్లినవు అయ్యతోడు ఎక్కడి ఏ తెల్ల మల్లె పూలు అగోయాల పొద్దున గుతుకొని నేను సత్తునా నీ కర్ర ముక్కల మన్ను ఆగం చేతివి నన్ను ఇక బతుకర నేను ఏదైతే కదేగాను ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు అగో ముట్టుడైతి విరసాయి ముట్టుడైతివి మూలకున్న దాన్ని నన్ను ముంగటెత్తివి ముట్టుడైతి విరసాయి ముట్టుడైతివి మూలకున్న దాన్ని నన్ను ముంగటెత్తివి చెప్పు రేపు ఇడియట్ అగో అటి సాపల వాసన రాసాయిగా నీ మూతిలా ఏ బందల వట్టినవు నీ బొత్తల నెట్టినవు నీ తోడు ఎక్కడిదే ఎట్టి సాపల వాసన బాయిలబడి సత్తున పండకేసి తిని గుర్తునా మేన బావవారి అది కోసమెట్టిన గాని నా ఓడే అనుకోని నేను ఊరుకున్న గాని నేను ఒక్కడే చెప్పాలనుకుంటాను నువ్వు ఆల్రెడీ ముట్టుడాయను అగో ముట్టుడైతి విరసాయి ముట్టుడైతివి ఏనాడో ముట్టి నన్ను ముట్టుడైతివి ఒక్కటైతి విరసాయి ఒక్కటైతివి ఏలు పట్టుకున్న నాడే ఒక్కటైతివి పన్నెండు
చీకటైన నా బతుకులా ఎందుకు పోయినవే ఎన్నెలా కానారా కనల్ల మబ్బులా ఎవరు రమ్మన్నరే ఎన్నెలా చీకటైన నా బతుకులా ఎందుకు పోయినవే ఎన్నెలా కానారా కనల్ల మబ్బులా ప్రేమ గల్ల దీపమైతే ఇల్లు వెలుగ వెడుతనే దాయి దాయి రావే ఎన్నెలా గాయి గాయి గున్నదే గుండెలా దాయి దాయి రావే ఎన్నెలా గాయి గాయి గున్నదే గుండెలా నాదానివని నా తోడువని ప్రేమైన కోపమైన నీపైనగా తిట్టాను గాని కొట్టాను గాని ప్రేమే చూపినాను తెలుసుకోవుగా కన్నోళ్ళు నీకున్నరి కంట నీరు నీకస్తే అయినోళ్ళు నాకు లేరి నువ్వు తప్ప బాధొస్తే రాముడంత తోడి సీతనే బాధ పెట్టినా సీడిసిపోయిందా సీత రోజున దాయి దాయి రావే ఎన్నెలా గాయి గాయి గున్నదే గుండెలా దాయి దాయి రావే ఎన్నెలా గాయి గాయి గున్నదే గుండెలా దాయి దాయి రావే ఎన్నెలా గాయి గాయి గున్నదే గుండెలా ఏందిరా ఒరి ఎంకటి ఎందుకొచ్చిన వింటికి ఏందిరా ఒరి ఎంకటి ఎందుకొచ్చిన వింటికి ఏందిరా ఒరి ఎంకటి ఎందుకొచ్చిన వింటికి నేను చూడకుంటే పానమాగమైతున్నది ఒంటికి నిదురలేదే కంటికి నిన్న కప్పుకున్న దుప్పటి నిదురలేదే కంటికి నిన్న కప్పుకున్న దుప్పటి ఏందిరా ఒరి ఎంకటి ఎందుకొచ్చిన వింటికి ఏందిరా ఒరి ఎంకటి ఎందుకొచ్చిన వింటికి సిగ్గులేదర ఎంకటి సిర గుంజుతావు దేనికి సిగ్గులేదర ఎంకటి సిర గుంజుతావు దేనికి లగ్గమాడేటోని నేనే నం దేనికి నీకు మేన బావని నెట్టకి నన్ను పొమ్మని నీకు మేన బావని నెట్టకి నన్ను పొమ్మని ఏందిరా ఒరి ఎంకటి ఎందుకొచ్చిన వింటికి యహ ఏందిరా ఒరి ఎంకటి ఎందుకొచ్చిన వింటికి ఎందుకురా ఎంకటి పొనుగొట్టుడు గంట గంటకి ఎందుకురా ఎంకటి పొనుగొట్టుడు గంట గంటకి నీ మాటినకుంటే పానం గాయి గాయి గుండెకి సోయిలేదే ఒంటికి జ్వరమొచ్చినట్టు పేయికి ముత్తియే ఒక్కటి ఎల్లిపోతాడు ఎంకటి అరే ఎవడ్రా వాడు పాట పిన్నే కానీ కానీ ఇజ్జతి పోతదెంకటి ఒత్త పోర మాపటికి ఇజ్జతి పోతదెంకటి ఒత్త పోర మాపటికి ఇక పోతున్నా మరిసిపోకే మాపటికి గౌన్లారటి తోటకి వచ్చిపోవే ఆడికి గౌన్లారటి తోటకి వచ్చిపోవే ఆడికి గౌన్లారటి తోటకి ఒత్త పోర ఆడికి గౌన్లారటి తోటకి ఒత్త పోర ఆడికి ప్రభా గారు ఈ మధ్య మీరు పాడిన ఒక పాట ఫుల్ ట్రెండింగ్ గా ఉంది. మరి ఆ పాట నా కోసం పాడొచ్చు కదా? మేల్ సింగర్ కావాలి కదా, పిలిపిస్తాం మరి. పిలవండి మరి. హలో మేల్ సింగర్.
వరసకు నాకు వరసకు మరదాలివే నా ముద్దుగుమ్మ మందితోని మనకెందుకే నా ముద్దుగుమ్మ వరసకు మరదాలివే నా ముద్దుగుమ్మ మందితోటి మనకెందుకే నా ముద్దుగుమ్మ ఆహా బండ కింద నిండ బంతి తోట బండ కింద నిండ బంతి తోట బసలాడ నన్ను బసలాడ విలువకయ్యో నా ముద్దులయ్యా వరుసయ్య బావలున్నారో జరజరుగయ్యా బా బసలాడ విలువకయ్యో నా ముద్దులయ్యా వరుసయ్య బావలున్నారో జరజరుగయ్యా అరే బండ కింద నిండ బంతి తోట మనసంత నువ్వెనంట బావలుంటే మీ బావలుంటే భయమేమి లేవో ముద్దుగుమ్మ మనసంత నిండినావమో నా ముద్దుగుమ్మ బావలుంటే భయమేమి లేవో ముద్దుగుమ్మ మనసంత నిండినావమో నా ముద్దుగుమ్మ అయ్యో అంత మాటలెందుకయ్య నువ్వంటే ఇష్టమయ్య మందితోని అయ్యో మందితోని ఆ మందితోని మాటొద్దని ఓ ముద్దులయ్య జరా మంచి మాటనే చెప్పినా నా ముద్దులయ్య లగమైతే చేసుకుందమే నా ముద్దులయ్య జనుమంతా జంటగుందమే ఓ ముద్దులయ్య పిల్ల పనమొచ్చే మాటన్నో పదిలంగా చూసుకుంటా జనుమంతా చూసుకుంటా నా ముద్దుగుమ్మ వచ్చేదాకా నీకు తోడుకుంటా నా ముద్దుగుమ్మ జనుమంతా చూసుకుంటా నా ముద్దుగుమ్మ వచ్చేదాకా నీకు తోడుకుంటా నా ముద్దుగుమ్మ గుట్ట కింద గుంపు చెట్ల నిండా చెయ్యి బట్టి గుంజాకయ్యో ముద్దులయ్య మందితోని నాకు రందయ్యో నా ముద్దులయ్య అయ్యో చెయ్యి బట్టి గుంజాకయ్యో నా ముద్దులయ్య మందితోని నాకు రందయ్యో ముద్దులయ్య ప్రభా గారు, దిలీప్ గారు అండ్ నూకరాజ్ గారు, వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ అండ్ వాట్ అ ఫెనామినల్ పర్ఫార్మెన్స్. అండ్ నూకరాజు, of course you are part of మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్యామిలీ కాబట్టి ఈ సెలబ్రేషన్ రోజు మీరు ఈ పాట పాడడం చాలా స్పెషల్ గా ఉంది. మరి ఆడియోతో సరిపోతుందా? వీడియో పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇక్కడ లేరు కదా మేడం. ఎవరన్నారు లేరని? పాట వచ్చేటప్పుడు మిమ్మల్ని పిలిచాము. అవును. మరి వీడియో ఉన్నప్పుడు ఆమెను కూడా పిలుస్తాం కదా. అవును, పిలుస్తారు కదా. మరి పిలవగానే ఆమె వచ్చేయాలి కదా. ఆశా గుట్ట కింద గుంపు చెట్ల నిండా చెయ్యి బట్టి గుంజాకయ్యో ముద్దులయ్య మందితోని నాకు రందయ్యో నా ముద్దులయ్య అయ్యో చెయ్యి బట్టి గుంజాకయ్యో నా ముద్దులయ్య మందితోని నాకు రందయ్యో ముద్దులయ్య. ఇంద్రజా గారు, ఎలా అనిపించింది పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్? 4th year యానివర్సరీని చాలా చాలా పెద్ద దావత్ చేశారు మీరు వచ్చి. ఎక్సలెంట్. ప్రభా అండ్ దిలీప్ చాలా చాలా సూపర్ గా అనిపించింది. అండ్ యు ఆర్ అ లిరిసిస్ట్ ఆల్సో. అది చాలా చాలా గర్వమైన విషయం. ఎందుకంటే ఫీమేల్ లిరిసిస్ట్ చాలా తక్కువ. మేబీ ఒక చేతి వేళ్లతో లెక్క పెట్టేయచ్చు, అంతమందే ఉన్నారు ఇండస్ట్రీలో. సో ఒక లిరిసిస్ట్ గా, ఒక సింగర్ గా ఐ ఆల్వేస్ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దిలీప్ గారు, మీరైతే మాత్రం ఆ లాస్ట్ సాంగ్ దాయి దాయి వెన్నెల సాంగ్ అయితే మాత్రం ఓ మై గాడ్, మాకందరికి కళ్ళమిడ నీళ్లు తెప్పించేశారు. అండ్ దిలీప్, ఒక యూనిక్ వాయిస్ మీది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మ్యామ్, సారీ టు ఇంటరప్ట్ యూ. దిలీప్ గారి గురించి ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ సాంగ్ వెనకాల ఉన్న ఆ పెయిన్, ఆ సాంగ్ వెనకాల ఉన్న ఒక స్టోరీ ఉంది. సో దిలీప్ గారు, ఒకవేళ మీకు కంఫర్టబుల్ గా ఉంటే ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ యూ కెన్ షేర్ దట్ స్టోరీ విత్ us. ఖచ్చితంగా అండి. నేను అందరిలో ఒక అమ్మాయిని ప్రేమించిన మేడం, మస్తు ప్రేమించిన. అని ఆమెలా వదిలేసిపోయేంత గొప్పగా నేను ప్రేమించలేకపోయినా. ఈ ప్రపంచంలోనే ఎంత కొట్లాడినా ఓడిపోయే యుద్ధం ఏదైనా ఉన్నదంటే గది ప్రేమ ఒకటే. అండ్ దాంట్లో నేను ఓడిపోయినా మేడం.
ఫైనల్లీ ఒకటి మాత్రం తెలుసుకున్నా మేడం, ఇలాంటి యుద్ధంలో గెలిచినా ఓడిపోయినా దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి. నన్ను వదిలేసిపోయింది అమ్మాయి, నేను ఎట్లాగో బాధలలో ఉన్నా, కనీసం తనైనా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయండి. ముందు ముందు మీకు మీ లైఫ్ ఎన్నో కొత్త కొత్త విషయాల్ని, చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ థింగ్స్ మీకోసం వెయిట్ చేస్తుంది. ఏదో ఒక రోజు మీ ప్రేమను అర్థం చేసుకుని ఆవిడే ఫీల్ అవుతుంది, నేను తప్పు చేశాను అని. మీరైతే మాత్రం ఓడిపోయానన్న ఫీల్ ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. రాజు, ఆసియా, లవ్లీ టు సీ యూ బోత్ హియర్. మీ ఇద్దరు కలిసి చేసే సాంగ్స్ అన్ని నేను ఫాలో అవుతాను, ఆ వ్లాగ్స్ అన్ని చూస్తాను. అండ్ ఎంత మంది యాక్చువల్ గా మిమ్మల్ని లైక్ చేస్తున్నారో తెలుసా? అసలు జోడీగా చాలా మంది లైక్ చేస్తున్నారు. ముందు ఇంటికి వెళ్ళాక దృష్టి తీయించుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. మాకందరికి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారు? అతి త్వరలో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాం, ఇంకొక 2-3 నెలల్లో. సో అది ప్రతి ఒక్కరికి కార్డు ఇచ్చి మరీ చెప్దాం అనుకుంటున్నాము. అది మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? నూకరాజు గారు చేసే సాంగ్స్ నాకు చాలా ఇష్టం. ఆ ఎమోషనల్ సాంగ్స్ గానీ, ఇలాగే ఫోక్ సాంగ్స్ ఇవన్నీ కూడా మనోడు చాలా బాగా సెలెక్ట్ చేసుకుంటాడు. యూట్యూబ్ లో నేను వాడు చేసిన సాంగ్స్ అన్ని చూసి నేను మెసేజ్ కూడా పెడతాను వెంటనే, అరే చాలా బాగుంది, ఈ ఎమోషనల్ సాంగ్ అయితే అదిరిపోయిందని ఎప్పుడు చెప్తుంటాను. దానికి తగ్గట్టు వ్యూవర్షిప్ కూడా చాలా బాగా వస్తుంది మనోడు సాంగ్స్ కి. అలాగే వీళ్ళిద్దరి పేరు కూడా, వాళ్ళు చేసే వ్లాగ్స్ కూడా మంచిగా వ్యూస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు పేరుని ఆడియన్స్ అంతగా కోరుకుంటున్నారు, ఆసియా, నూకరాజు. కాబట్టి మీరిద్దరు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. ప్రభా, దిలీప్ ఇద్దరు మీ వాయిస్లు మాత్రం వేరే లెవెల్. అసలు ఫోక్ సాంగ్స్ పాడేటప్పుడు కానీ, ఎమోషనల్ సాంగ్ కానీ అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. వాళ్ళ ముగ్గురు వాయిస్ తో పాటు యాంకర్ రష్మి గారి వాయిస్ కూడా నాకు చాలా. ఈ రోజు యాంకర్ రష్మిది కూడా ఆల్మోస్ట్ హస్కీ వాయిస్ వచ్చింది. All right, thank you so much guys. Thank you so much for this power pack performance. Thank you. ఇప్పుడు ఒక మంచి ఛాలెంజ్ పెట్టుకుందాం. అవునా, ఎలాంటిది? ఆల్ఫాబెట్ ఛాలెంజ్. ఆల్ఫాబెట్, ఓకే. ఆల్ఫాబెట్ ఛాలెంజ్ లో మాట్లాడుకోవాలి. అవతల మనకు సపోర్ట్ చేసే వాళ్ళ నుంచి ఒకరు వస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ నుంచి ఒకరు వస్తారు. వాళ్ళిద్దరి మధ్య ఆల్ఫాబెట్ ఛాలెంజ్ జరిగింది. ఎవరు విన్ అయితే ఆటోమేటిక్ గా అవతల సైడ్ వాళ్ళు యాంకర్ అవుతారు. ఓకేనా? అంటే ఆల్ఫాబెట్ ఛాలెంజ్ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నరేష్ గారు ఆడతాం. ఓకే ఓకే దారా నరేష్, నేను నరేష్ గారు ఎగ్జాంపుల్ కి ఆల్ఫాబెట్ ఛాలెంజ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం. కాబట్టి దాన్ని బట్టి మీ మిగతా వాళ్ళు ఆడాలి. ఓకే రా. ఏరా ఆది బలిసిందారా? చీరేస్తా. షేప్ అవుట్ అయిపోతావు. ఈగో ఎందుకురా నీకు? ఫన్నీగా అన్నలేరా? ఓకే ఓకే. గర్ల్ ఫ్రెండ్ ఉందా? రాట్లేదే. హనీమూన్ కి వెళ్దాం అనుకుంటున్నాం. జోకులాపరా. ఏ మధ్యలో అయ్యి ఎక్కడ పోయింది? మీరు అటు ఇంగ్లీష్ పదాలు వచ్చేలాగా ఏదైనా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో మనకు అది కంప్లీట్ అవ్వాలి. మా సైడ్ నుంచి మానీలు, అటు సైడ్ నుంచి మృదుల. ఎవరు లేడీస్ ఫస్ట్ మేము స్టార్ట్ చేస్తాం. చేయండి. అలా శ్రీదేవి డ్రామా కంపెనీలో భార్య అంటే మీలా ఉండాలి. సినిమా చూపిస్తా మామా. దబిడి దిబిడే. సూపర్. ఈగ రెక్కలతో చంపేస్తా. ఫ్లైట్ ఎక్కొచ్చా. గ్రీకు వీరుడు. హైట్ ఎంత? ఏంటి ఇంకో ఎపిసోడ్ అంత ఇస్తారా ఏంటి? ఇండియా అంతా. జిలేబీలా ఉన్నావు. కమల్ హాసన్. లక్ష్మీదేవి. మంకీ. నిద్ర పట్టట్లేదు. ఒప్పుకోవచ్చుగా. పారిపోదామా? క్యూలో ఉన్నారు. రానంటావైతే టైం తీసుకొని చెప్తా. క్యూ ఆయన ఆర్ చెప్పారు కదా, ఎస్ కదా చెప్పాలి. మృతులా గారు అవుట్. అవుట్. మా వాళ్ళు గెలిచారు 1 పాయింట్. కాజల్ రాఘవ గారు. ఓకే స్టార్ట్. 3, 2, 1. అబ్బా నువ్వు వచ్చావా? బాగుంది. చిచ్చి డీలే. ఏం మాట్లాడుతున్నావు? ఫన్ గా మాట్లాడుతున్నాను. జీ అంటే నాకు ఇంకేంటో గుర్తొచ్చింది. హైట్ గానే మాట్లాడతాను ఏమైనా సరే. ఐడియా ఏమైనా ఉందా? ఏం మాట్లాడుతున్నారు? జిలేబీల్లో మాట్లాడతాను. ఏం మాట్లాడినా కింగ్ ఏమో బొంగు. లవ్లీగా మాట్లాడతాను అంతే. ఇంకా లవ్లీగా. మంచి విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి. నహి. ఓవర్ యాక్షన్ చేయొద్దు. పిచ్చిగా ఉందా?
పిచ్చి పిచ్చిగా ఉందా? కిర్రాక్ మాటలే మాట్లాడతాను. ఖతార్ తీసుకెళ్ళి కొడతా ఏమనుకుంటా. ఆ క్యూ నేను చెప్పేసా ఆల్రెడీ. కాదండి, కిరాక్ అన్నది కే తో స్టార్ట్ అవుతుంది. నా కిర్రాక్ క్యూ తో స్టార్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్ రాఘవ గారికి. భాస్కరు మన చాణక్య. అన్నా అందరూ ఉన్నారు, జాగ్రత్త. బొక్కలా ఉందిలే. చీ కొడతారన్న తేడా వస్తే నేను ఢీ కొడతా. ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నావు? ఫన్ గా ఏదో మాట్లాడు కాబట్టి మాట్లాడారా? హ్యుమానిటీ ఉందా అసలు నీకు? హ్యుమానిటీ ఉందా? అవుట్ జీ రావాలి, మీరు హెచ్ చెప్పారు. తెచ్చాను రా మీకోసం పాయింట్. నెక్స్ట్ సౌమ్య మా రష్మి వీళ్ళిద్దరు ఆడతారు. రష్మి మనం గెలవాలి, నువ్వు స్టార్ట్ చేయి ఆల్ఫాబెట్. అరే బీభత్సంగా ఉంది. దెబ్బలు పడతాయి రాజా. ఈడుతోనా? ఫన్నీగా ఉంటుంది. గెట్ అలాంగ్. హెచ్చించుకోవాలి. హెచ్చించుకోవాలి. ఇంట్రెస్టింగ్. జిరాఫ్ ఎలాగుంది? ఇంట్రెస్టింగ్ అని చెప్పారమ్మా. ఐ తర్వాత ఏం రావాలి? జే. జే రావాలి. జేలో స్టార్ట్ అవుతుందా జిరాఫీ? జీలో స్టార్ట్ అవుతుందమ్మా. అవుట్. ఓకే, రష్మి విన్. ఏంటబ్బా మాకు అందరు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇచ్చారు. మాది 3 పాయింట్స్, మీది 2 పాయింట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ అజర్ నేహా. దా 3, 2, 1 గో. ఏ స్టార్ట్ చేస్తున్నా? అది గురించి తెలుసా? బానే ఉన్నాడుగా. చీ అంటావు తెలిస్తే. అంటే ఢీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉన్నాడు మరి. ఇమ్మానియల్ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మనోడి. ఫౌల్, నేను నమ్మను. సూపర్. గండికోట రహస్యాలు ఉన్నాయి, నీకు తెలీదు. మాకే చెప్తున్నావా? వావ్ గుడ్. ఇంద్రజ గారికి తెలుసు అన్ని. ఆవిడెప్పుడో బుద్ధి చెప్పితే వెనకే. జోకులు ఎవరి ముందు చెప్తున్నావో చూసి చెప్పు అధ్యక్ష. కాసేపు ఆగితే కత్తిలో ఉన్నావు అంటాడు. లవ్లీ మై హీరో రెడీగా ఉన్నాడు కదా ఇక్కడే. మొహం సరిగ్గా చూడు, ఆ మాట అనవు నువ్వు. అంత మాట అన్నాడు, ఏదో చెప్పరా, ఏదో చెప్పరా. నాన్సెన్స్. ఓ అనిపిస్తాడు. పిచ్చి లాగా చెయ్యకు. కత్తర పాపనే వదలలేదు వీడు. రంభ ఊర్వశి మేనకల్లాగా ఉన్నప్పుడు అబ్బాయి ఆ మాత్రం స్టెప్ వేయడంలో తప్పలేదు. సిగ్గులేని పనులు అయ్యని నీకు తెలీదు. మన తగ్గేదే కాదు మ్యామ్. నాకు లైన్ ఒక స్టోరీ లేదురా. అయినా కూడా వి హావ్ గివెన్ నేహ, సారీ నేహ, ఆ ఛాన్స్ అయితే మేము ఇచ్చాము. ఐమ్ సో సారీ మై డార్లింగ్. అజార్ విన్. రష్మి సైడ్ 4 పాయింట్స్, మీకు 2 పాయింట్స్. సో రష్మియే విన్. రష్మి గారు, యాంకర్ అంటే ఓన్లీ యాంకరింగ్ కాదు, యాక్టింగ్ కూడా చేయాలి. మీరు ఏ రోజు చేశారా? ఈ రోజు మా సౌమ్య గారు చేసి చూపిస్తారు మీకు యాక్టింగ్ అంటే ఏంటో. ఓకే డన్. సౌమ్య గారు రెడీయా? రెడీ. యాక్టింగ్ రష్మి చేయడం ఏంటి? గుంటూరు టాకీస్ సాంగ్ లో స్విమ్మింగ్ పూల్ లో చేసింది ఏంటి? స్విమ్మింగ్. పెద్ద మనిషి, ఇదంతా ఒక డ్రామాలా కనిపిస్తుండదా నీకు? నీ బిడ్డకే కాదు, ఏం ఆడబిడ్డకి ఇట్లా అయినా మా ఆయన ఇట్లానే చేస్తాడు. అది ఆయన నీతి. ఏం జన్మనయ్య నీది? మీ శ్రీవల్లి ఏందా మాటలు? చిన్న పెద్ద చూసుకోవద్దా? నువ్వు గమనుండతా. నీ కొడుకు కంటే నేను ఊరుకుంటావేనో కానీ ఎవడైనా నా మొగుడు కంటే నేను అసలు ఊరుకుంటే లేదు. మేలు చేసింది కాక మళ్ళా మాట కూడా పడ్లానా? ఇంకా ఎంత చదువుతావో ఇంటి పేరు అని. ఎవరు కావాలని ఇంటి పేరు? పెళ్ళైనోడు కావాలని ఆ ఇంటి పేరు. యో నా ఆయన కళ్ళు ఎర్రగా చేస్తే చిత్తూరు జిల్లా మొత్తం గజ 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 అని ఒడుతుంది. అట్లాంటి కళ్ళు నీళ్లు చూస్తున్నానంటే అది కూడా నీ వల్లే. బిడ్డ పుడుతున్నాడప్ప అంటే మగబిడ్డ ఆనందపడతాడు కదా, కానీ కానీ నమ్మకుడు ఏడ్చినాడయ్యా, అది కూడా నీ వల్లే. శ్రీవల్లి కడుపులో బిడ్డున్నాడమ్మా. నువ్వు ఊరుకోమా.
ఇంకా ఎంత చదువుతావయ్యా ఇంటి పేరు అని యో నువ్వు ఎవడరా పుష్ప ఫ్రెండ్ ని. నువ్వు పుష్ప మేనేజర్. నువ్వు పుష్ప డ్రైవర్. నేనే పుష్ప. ఇలా ఎవడైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకోరు పుష్ప మనిషి అనే చెప్పుకుంటారు ఏమే ఫీలింగ్స్ వస్తున్నాయా? యాందిరయ్యా యాం చేస్తున్నా ఉండండి చూసుకొని మనం మాట్లాడుకుందాం. పుష్ప అంటే బ్రాండ్ కాదు, ఇది లోకల్ బ్రాండే. అదంతా ఎందుకయ్యా? ఈయనెవరు? పుష్ప అన్న. ఏ ఫీలే నువ్వే జోకేసి నువ్వే నవ్వుకుంటున్నావా? నీ కోసం మంచి మంచి డైలాగ్ వేసుకుని బిల్డప్ ఇస్తే బిల్డప్ తీసుకోవడానికి కొంచెం నీకు యోగ్యతం లేదు కదయ్యా. నాకు బాగుంది. ఏరా చెక్క నాకు ఏరా ఒక్కటి తగ్గింది పుష్ప. అవునురా ఒకటి తగ్గింది కామెడీ అందుకే చేస్తున్నా. ఒకటి తగ్గలేదు మీకు అంత తగ్గింది. సరే గాని నలుగురికి ఇచ్చా ఇంటి పేరు ఈడికి ఇవ్వడానికి ఏంటి చెప్పి. వేరే కొండారెడ్డి నువ్వు ఫస్ట్ పార్ట్లోనే చచ్చిపోయావు కదా. పుష్ప పెళ్లి కార్డు ఇస్తున్నాను పెళ్లికి రా. ఎవడు పెళ్లికి? ఇది బాబాయ్ అని పిలిచింది కదా నిన్ను. రావా దీని పెళ్లికి? ఇంటి పేరు అడిగావుగా తీసుకో. ఇంటి పేరు ఎవడు అనుకున్నావు నువ్వు? ఎవడు ఎవడు నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు అరే ఏదో అన్నావురా ఇప్పుడు. నువ్వు ఊసేనా మాట్లాడు లేకపోతే నా ముఖం మీద ఊసేనా తిట్టు. మంగళం సీన్ అంటే పెద్ద పుల్లి ఏమనుకున్నావు నువ్వు? పెళ్లికి వస్తావా రావా? ఎవడు పెళ్లి? ఎవరి పెళ్లి ఎందురా? నీ అన్న కూతురు పెళ్లి. పుష్ప మా దాచాన్ని పంపి అబ్బా తీసుకెళ్ళితో పంపించలేదు. దాక్షాయిని అడుగో రెడీగా ఉండదు. దాచాకాయ ఎంత ఉంది అది దాచాయని ఏంది? ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. చిన్నాయన ఆడెవడో నన్ను నేర్పిస్తున్నాడు రప్ప రప్ప. అయితే ఏడు ఎవడో ఇగో పుష్ప ఎట్ట పడితే అట్ట చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. నువ్వెవడురా? ఎవడు సినిమా ఎవడు డైరెక్షన్ చేస్తున్నాడు? శ్రీవల్లి పరిస్థితి ఏంది? మా ఆవిడ బిల్డప్ ఇస్తాను కదా అది ఇచ్చేయమన్నా నేను వెళ్ళిపోతాను. ఫీలింగ్స్ వస్తున్నాయి. నీకు వస్తున్నాయా? నీకు కదా రావాలి. ఏమే అదేదో చెప్పారు చేసే మోడో ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయిపోయింది. నా ఫీలింగ్స్ వస్తున్నాయి. నువ్వే ఇదిగో పుష్ప నరేష్ వాళ్ళ నాన్న స్విమ్మింగ్ పూల్ లో పడ్డాడు. పడ్డాడా? నేను ఆల్రెడీ పోసా. పడచ్చు కదరా? మీ నాన్నకి అది తాగితే గాని మీ నాన్న మాటను. నాకు రూమ్ ఇస్తే మీ నాన్నకి ఏం పని రూమ్ లో? అందుకే స్విమ్మింగ్ పూల్ సెటప్ మీ నాన్నకు పెట్టాం. పుష్ప నీ అన్న కూతున్నాడు ఎవడు ఎత్తుకెళ్ళాడు. ఎత్తుకెళ్ళని నేను రాను. అదేంటి పుష్ప? రాను, నాకు ఇష్టం లేదు. వాడు ఏమైనా చేస్తే? పుష్ప నీ అన్న కూతురు ఏడే ఉంది. రే ఇందాక మాట్లాడినప్పుడు అన్న కూతుర్ని చేశాను. ఓ పుష్ప మేమిద్దరం నగలు కొనుక్కుంటాం దుడ్డు కట్టవా పుష్ప? దుడ్డు కాదు కదా. ఏమా బూతులు వస్తున్నాయమ్మా. లాస్ట్ డైలాగ్ చెప్పి క్లోజ్ చేసేద్దాం. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మీరందరూ వెళ్ళండి, మిగతా వాళ్ళంతా ఏ పొజిషన్ లో ఉండండి. అరే నీ డైలాగ్ చెప్పి. ఇంటికి వెళ్ళి పడుకోండి సమ్మె. లాస్ట్ డైలాగ్ నా గురించి వెళ్ళిపో. ఎవరు అనుకున్నావు మా చెప్పరా? చేసే మూడు ఉత్సాహం మొత్తం లేదమ్మా నువ్వు చాలా బాగా చేసావు. ఏం బాగా చేసావు? చాలా ఇంకొకసారి చేయించేద్దాం. నా ఆయన పేరు చెప్పుకుని ఊరే బతుకుతా ఉండా. యో పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. బ్రాండ్ చిన్నమ్మా
చిన్నమ్మ పిన్నమ్మ అసలు ఆపు నువ్వు ఉన్నారు కదా నీ తోటి గట్ట ఆట మనుషులుగా పిలుచుకో వెళ్ళి ఎడ్సేండ్రా వీళ్ళు కొట్టుకుంటారు మనకెందుకో రండ్రా ఇంకా సమీ పోదమ్మా సమీ జపాన్ స్లాంగ్ చిన్నమ్మా ఈ చిన్నమ్మ డైలాగు నేను ఎక్కడో యూట్యూబ్ లో విన్నా. చిన్నమ్మ నాకు ఈ సపోర్ట్ సరిపోవట్లేదు, నాకు ఎందుకు భయంగా ఉంది. ఏదో ఒకటి చేయండి మీరు. వాళ్ళందరికీ జలక్ ఇవ్వడానికి మన సైడ్ పెద్ద సపోర్టర్ రాబోతున్నాడు. ఎవరు? చూడండి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. Excuse me, this is Rashmi All India Fans Association President. ఎవరా ఇక్కడ రష్మి గారు ఉండడానికి వీలు లేదన్నారంట. రాఘవ్ గారు వాడు తోలు తీసేయండి ఎదవా. చెప్పులు కుట్టించేస్తాను. ఈ ప్రోగ్రామ్ వయసు ఎంతరా? 4 ఏళ్ళు అనుకుంటండి. ఆవిడ వయసు 50 ఏళ్ళురా. ఆ మనిషిని పట్టుకుని ఇక్కడ వద్దంటావా నువ్వు? ఒరే పాపం ఆవిడ కన్నా చిన్న ఆవిడకి అక్కడ సోఫా వేసి కూర్చోబెడుతున్నారా. అలాంటిది ఈవిడ ఇక్కడ కళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు పెట్టుకుని ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ నిలబడి ప్రోగ్రామ్ నిలబడుతుందిరా. అలాంటి రెస్ట్లు వద్దంటారా మీరు? రెస్ట్ ఇద్దాం. ఒకసారి ఆ ట్రాక్ తీరా చెప్తాను. ఆ ట్రాక్ అండి ఎలా తొందర వచ్చే ట్రాక్ తీ. అబ్బా ఇది కదలట్లేదండి. తేలట్లేదు కదా? ఒరే 9 ఏళ్ళు లవ్ ట్రాక్ వేసారురా ఇక్కడ. ఆవిడని ఎలా తీసేద్దాం అనుకుంటున్నారు మీరు? 9 ఏళ్ళు అడిగా అబ్బో చాలా ఎపిసోడ్లు అడిగారురా ఇక్కడ. కూల్ సార్, ఎందుకు అంత కోపం? నువ్వు చేసింది ఏంటో ఒక వెబ్ సిరీస్ ఏంటి? ప్రేమ వాలంటీర్ అని పెద్ద మార్వెల్ సిరీస్ అనుకుంటున్నాను. ఎవరు? రష్మి గారు రైటర్. ఆయన ఎవరు? రష్మి గారు మేకప్ మ్యాన్. ఆ పక్కన ఎవరు? రష్మి గారి డ్రైవరు. అది రష్మి అంటే పేరు కాదురా, బ్రాండ్. అలాంటి రష్మిని తీసేద్దాం అనుకుంటున్నారా మీరు? ఇతను ఏదో బ్రాండ్ వేసి వచ్చి నిన్ను బ్రాండ్ అంటున్నాడు. అసలు రష్మి గారు అంటే ఏమనుకుంటున్నారా? పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో పాపం ఫంక్షన్ కి వెళ్ళి అమ్మాయిలా తయారయ్యి ఇచ్చి అందరినీ నవ్వించడానికి ఎంటర్టైన్ చేస్తున్నారు. అలాంటి రష్మి గారు ఇక్కడ ఉండాలంటే అసలు అందం అంటే ఏంటో, టాలెంట్ అంటే ఏంటో చూపించరా? ఎక్స్క్యూజ్ మీ, కమ్ హియర్. అమ్మాయి వెళ్ళి మా రష్మి గారిని తీసుకురండి చెప్తాను. ఏ బ్రాండ్ వేసుకొని వచ్చారు? నన్ను బ్రాండ్ గా మార్చేస్తున్నారు. సారీ ఎట్టు గారు, క్యాన్సిల్ అమ్మా ఇది. సారీ అమ్మా. అమ్మా ఏంటి మీరు అందరూ కొత్త యాంకర్లా? మరి రష్మి గారు పోటీ వచ్చారా? అవును. మీరు ఎక్కడ ఉంటారమ్మా? నేను బెంగళూరులో ఉంటాను. సరే, వెళ్ళే దారిలో నెల్లూరు ఉంటది, ఈవెంట్ ఒకటి ఇప్పిస్తాం. వెళ్ళేటప్పుడు చేస్తుంటే వెళ్ళిపోండి. అలాగా మా రష్మి గారు గొప్పతనం ఏంటో ఒక వీడియో తీసుకుని వచ్చా, దాన్ని మీ అందరికి ఇప్పుడు నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. అంకులేడి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రతి ఆదివారం మధ్యాహ్నం శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రామ్ లో యాంకర్ గా చేస్తున్న రష్మిని బాధ్యతల నుండి తొలగిస్తున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రతి పావుగంటకి నీరసంగా ఉందని నిమ్మరసం తాగటం, తెలుగు రాకుండా తెలుగు వచ్చినట్టు మేనేజ్ చేయటం, ప్రతి సెగ్మెంట్ కి నిద్రపోవటం, ఇవే తీసివేయడానికి ముఖ్య కారణమంటున్న నిర్వాహకులు. గత 10 ఏళ్లుగా జబర్దస్త్, డి, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలతో మమ్మల్ని అలరిస్తున్న రష్మిని తీసివేయటం దారుణం అంటూ ఎంతో మంది యువకులు రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు.
రష్మిని యాంకరింగ్ నుంచి తొలగించిన విషయం తెలిసిన వెంటనే 2 తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక రష్మి పరిస్థితి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తనని పరామర్శించడానికి తరలి వచ్చారు. వీటి నుంచి త్వరగా రష్మి కోలుకుని రష్మి త్వరగా ఒక మంచి ప్రోగ్రాం ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. Thank you so much for the video. It was really cute. Thank you. నాకు నిజంగా మీరందరూ నా మీద ఎన్ని జోకులు వేసినా ఏ చెప్పినా అట్ ద సేమ్ టైం నేను మీ మీద ఎలాంటి జోకులు వేసినా ఏది చెప్పినా ఇన్ని సంవత్సరాలు చాలా స్పోర్టివ్ గా ఈ జర్నీ చాలా హ్యాపీగా సాగింది. అండ్ ఏ రోజైనా మా అందరూ మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఎప్పుడు రాలేదు. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్. ఈటీవీ అండ్ ఈ 2 సంవత్సరాలకి ఐ హ్యావ్ టు రియలీ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ మీ అనదర్ లైఫ్. అండ్ నేను ఎట్టి పరిస్థితిలో ఎక్కడికి వెళ్ళను. మీరందరంటే నాకు చాలా ఇష్టం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో. ఇట్ వాజ్ అమేజింగ్. రష్మికి తెలిసినంతగా అంటే ఒక కంటెంట్ క్రియేట్ చేయాలన్నా ఒక జోక్ క్రియేట్ చేయాలన్నా అది ఎంత కష్టమో రష్మికి తెలుసు. అందుకని ఏ రోజు కూడా ఎవరితో ఈ జోక్ వద్దు ఆ జోక్ వద్దు అని ఎప్పుడూ చెప్పదు. మనకు ఫ్లోలో మన కంటెంట్ రావాలంటే ఎంత కష్టపడతారో తెలుసు కాబట్టి ప్రతి జోకు తను తీసుకుంటది. మా అందరితో ప్రతి చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరితో కూడా అంతే చనువుగా మాట్లాడిద్ది. మా శ్రీదేవి డ్రామా కంపెనీకి రష్మి వచ్చిన తర్వాత చాలా 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 కలిసి వచ్చింది. అంటే ఒక ఇంటికి ఒక మహాలక్ష్మి అడుగు పెడితే ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మా సెట్ లోకి రష్మి అడుగు పెట్టింది. రష్మి సోలోగా డీల్ చేసిన తర్వాత సక్సెస్ రేట్ ఇంకా ముందు దానికంటే ఎక్కువ ఉంది. సీరియస్ గా చెప్పాలంటే దానికి రష్మి సీరియస్లీ నీ హార్డ్ వర్క్ కి ఈ రోజు మేము అందరం కూడా ఇంత అప్లాజ్ చేస్తున్నామంటే నువ్వు సోలోగా అందరికంటే సూపర్ యాంకరింగ్ లో. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ రష్మి ఉన్న ఆ ఇది వల్ల రష్మి ఎవరితో ఏదైనా స్కిట్ లో పార్టిసిపేట్ చేసినా లేకపోతే రష్మి రిలేటెడ్ ఏదైనా కంటెంట్ చేసినా ఎప్పుడు కూడా మనకి ఆ రేటింగ్ ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఆ రష్మి ఒక రేటింగ్ పాయింట్ అనేది కంపల్సరీ అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అంటే థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు ఫర్ సచ్ బ్యూటిఫుల్ వర్డ్స్. బట్ ఐ నో ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. అందరిలో ఫ్లాస్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే ట్రై చేస్తూ ఉంటాము ప్రతి ఒక్క స్టెప్లో లైఫ్లో టు బీ పర్ఫెక్ట్ ఎట్ యువర్ వర్క్, టు బీ పర్ఫెక్ట్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ ట్రై చేస్తూ ఉంటాము. బట్ మీరు చాలా బాగా ఆడియన్స్ కి కనెక్ట్ అయి ఉన్నారు. ఆ కనెక్షన్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడా తగ్గలేదు. సో ఐ విష్, ఐ ప్రే always all good things under the sun to you, and every time I wish to see Rashmi with a big smile and always happy. Sridevi Drama Company 4th year special anniversary lo ippudu oka special performance mee kosam. అందరి ముందు నా పరువు తీసింది. హరికథలు చెప్పుకునే వాడికి పుట్టింది కదా, ఆ మాత్రం చేయలేదా? నా వల్ల ఎందుకు కాదు, హరికథలు చెప్పేయంటే నేను చేసి చూపిస్తా. నాట్యం మీద ఇష్టంతో కాదు, తన వల్ల కాదు అన్నారన్న కోపంతో దూరం నుంచే చూస్తూ నాట్యం నేర్చుకున్న మొండిగట్టు సావిత్రి. 16 ఏళ్ల వయసులోనే సినిమాల కోసం మెడ్రాస్కు వచ్చిన సావిత్రి పేరేంటి? సావిత్రి. బాగా వినిపించే పేరు అవుతుంది, పెద్ద స్టార్ అవుతావు. అభినేత్రి ఓ అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి, మనసారా నిన్ను కీర్తించి
పులకించినది ఈ జనధాత్రి నిండుగా ఉందిలే దుర్గ దీవెనం ఉందిలే జన్మకు దైవ కారణం నువ్వుగా వెలిగే ప్రతిభాగుణం ఆ నటరాజుకు స్త్రీ రూపం. ఇది కాదు మిస్టర్ బాట్లే, వి నీడ్ సంథింగ్ స్పెషల్. దాని గురించి దిగులు పడకండి. అమ్మాయి, ప్రేమ విషాదం రెండు పోటీ పడుతున్నట్టు నటించాలి. కుడి కంటిలో ప్రేమ, ఎడమ కంటికి వచ్చేసరికి కన్నీరు. సరేనా? సరే అండి. సౌండ్, రోల్ కెమెరా, యాక్షన్. నీ కోసమే జీవించున్నది ఈ విరహములో ఈ నిరాశలో నీ కోసమే జీవించున్నది వెన్నెల కూడా చీకటి ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. Excellent, excellent. Ladies and gentlemen, presenting కలైమామణి నడిగయార్ తిలగం, ఇప్పుడు మహానటి. ఎక్కడికి వెళ్ళిపోయారండి? తప్పు ఇంత గొప్ప మహానటితో నో 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 నో. ఏ ఎందుకు ఏడుస్తున్నావు మరి? నేను కదా ఏడవాలి. నాకు అవమానం జరిగింది, దేన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఇదే. ఎందుకండి ఇలా ఉన్నారు? బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు. పంచుకో. మహానటివి కదా, నీతో తాగడానికి నేను సరిపోనులే. మణి ఆగు. ఎందుకు సావిత్రి ప్లీజ్. మణి నేను చెప్పేది విను. చెప్పు ఏం చెప్తావు? అది నా బలహీనత, కానీ అది ప్రేమ కాదు. నీకు సిగ్గు లేదు? అయినా నా కర్మ, ఎవరు చెప్పినా నేను వినలేదు. ఇప్పుడు ఏం మారింది? అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు నేను సావిత్రి గణేష్. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయ్ రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం, ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం. ఈ ముగింపుని ఎలా మొదలు పెట్టను? తెర వెనక జీవితంలోనే ఆవిడ నిజమైన గొప్పతనం కనిపించింది. సినిమాలో నటించిన ప్రతి పాత్రలో తను ప్రాణం పోసింది. కాలంలో తిరిగెళ్ళి కాపాడుకోవాలనిపిస్తుంది. తను ఆకాశ వీధిలో అందాల జాబిలి, అనగనగా ఒక మహానటి.
మీతో పాటు ఇంకా మాట్లాడాలనే ఉంది. మళ్ళీ మిమ్మల్ని అందరినీ మరొకసారి తప్పకుండా కలుసుకుంటానని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్. శ్రీదేవి డ్రామా కంపెనీ 4th year యానివర్సరీ రోజు ఒక స్పెషల్ ట్రిబ్యూట్. థ్యాంక్ యూ సో మచ్. ఆది గారికి ఏమనిపించిందో ఫస్ట్ కనుక్కోవాలి. సౌమ్య ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తుంది. ఎలాంటి పర్ఫార్మెన్స్ అయినా, అది డైలాగ్ అయినా, డాన్స్ అయినా, లేకపోతే ఇంకోటి అయినా, ఏదైనా ఛాలెంజింగ్ గా తీసుకొని చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఈ రోజు కూడా అలాగే చేసింది. థ్యాంక్ యూ సౌమ్య, ఈ విధంగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆది గారు. సో నా ఓవర్ టు జడ్జ్ గారు. ఒక సూర్యుడు ఒక చంద్రుడు లాగా ఒకే ఒక్క మహానటి, అది మన సావిత్రి గారు మాత్రమే. ఇంకా అలాంటి క్యారెక్టర్ సౌమ్యకి రావడం తన అదృష్టం. తను చాలా బాగా సద్వినియోగం చేసుకుంది. అస్సలు ఆ క్యారెక్టర్ మీరు జీవించారు ఇంకా. సో ఐ విష్ అండ్ ఐ ప్రే సిన్సియర్లీ దట్ యు రీచ్ ప్లేసెస్ వెరీ సూన్. థ్యాంక్ యూ. లైఫ్ అనేది చాలా ఈజీ కాదనేది ఒక మహానటి త్రూ తెలుసుకోవాలి. నీదో జడ్జిమెంట్ ఉందారా? బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేసిన మన కొరియోగ్రాఫర్ అండ్ అలాగే ఈ పర్ఫార్మెన్స్ లో అంత క్యూట్ గా పర్ఫార్మ్ చేసిన ఆ బుల్లి బుల్లి బుజ్జి బుజ్జి అమ్మాయిలు మీరందరూ కూడా వచ్చేయండి. డాన్సర్స్ మీరందరూ కూడా. బుల్లెట్ గురించి మీరు మాట్లాడారు, కానీ మా బుల్లెట్ భాస్కర్ గురించి ఏం చెప్పట్లేదు ఇంకా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, సరే అలా చెప్దామని. డాన్సర్స్ బుజ్జులు మీరందరూ కూడా, మీలో ఒకరు లేకపోయినా ఈ పర్ఫార్మెన్స్ ఇంత బాగా వచ్చేది కాదు. హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీవన్. అండ్ భాస్కర్ గారు మీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వ్యక్తి అయినా గానీ ఈ పర్ఫార్మెన్స్ లో ఒక చిన్న పాత్ర ఇచ్చి మాస్టర్ గారు లాస్ట్ మినిట్ లోనే మీకు కాంటాక్ట్ లోకి వచ్చారు. అది మీరు ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసినందుకు నిజంగా ఇట్ షోస్ యువర్ బిగ్ హార్ట్. ఇక్కడ మా బుల్లి క్యూటీస్ ఉన్నారు కాబట్టి, అండ్ ఎస్పెషలీ మీరమ్మ చాలా క్యూట్ గా అహన్న పెళ్ళంటా చేశారు. సో మా అందరి కోసం వన్స్ మోర్. అందరి ముందు నా పరువు తీసింది. ఏ హరికథలు చెప్పుకునేవాడికి పుట్టింది కదా, ఆ మాత్రం చేయలేదా? నా వల్ల ఎందుకు కాదు, హరికథలు చెప్పే అంటే నేను చేసి చూపిస్తా. నాట్యం మీద ఇష్టంతో కాదు, తన వల్ల కాదు అన్నారన్న కోపంతో దూరం నుంచే చూస్తూ నాట్యం నేర్చుకున్న మొండిగట్టు సావిత్రి. ఈ పేరేంటమ్మా? మీనాక్షి. మీనాక్షి ఏ క్లాస్? ఫస్ట్ స్టాండర్డా? ఇంద్రజ గారు తెలుసా? నువ్వెవరు అన్నాడు చూస్తా. మంచిగా చేశారు కాబట్టి ఇప్పుడు అక్కడ వెళ్తే ఏదో మంచి గిఫ్ట్ ఇస్తారు తెలుసా? ఎల్లు 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 ఏమిస్తారు చూద్దాం, ఏమిస్తారు చూద్దాం. తినేరు ఎల్లు. ఇప్పుడు ఇంద్రజ గారు అంటే భయమా మీకు? ఎవరు ఎవరు ఎవరు? దేవత. రామ్ మాస్టర్ ది టైటిల్ విన్నర్ అంటే ఆ మాత్రం ఉండాలి. థ్యాంక్ యూ మేడం. సూపర్. ఒక మూవీ అంతా మేము కళ్ళ కట్టినట్టు చూపించారు మాకు. ఈ సీక్వెన్స్ చూపించడం అంత ఈజీ కానే కాదు. మేమందరం కన్విన్స్ అయ్యాము. మళ్ళీ మాకు మహానటి మూవీ చూసినంత ఎఫెక్ట్ ఇచ్చారు మీరైతే. థ్యాంక్ యూ మేడం. సూపర్ మాస్టర్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. థ్యాంక్ యూ సో మచ్ క్యూటీస్. థ్యాంక్ యూ రామ్ మాస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. అండ్ థ్యాంక్ యూ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. చేసింది చేశారు, చెప్పింది చెప్పారు. మొత్తానికి షో ఎండ్కి వచ్చేసాం కాబట్టి ఇంద్రజ గారు ఇంకా డిసిజన్ మీ చేతిలోనే ఉంది. వస్తున్నా. చూసారు కదా, ఇంత మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాము. ఇప్పుడైనా మనకు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవ్వాలి కదా. అదే చెప్పబోతున్నాను. రండి రండి రండి. కొత్త యాంకర్ ఎవరు? ఈ రోజు న్యాయం కావాల్సిందే. శ్రీదేవి యాంకరింగ్ కావాలా మీకు? అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచామో తెలుసా? రష్మి గొంతు పోయింది కాబట్టి, మాట్లాడడం ఇబ్బందిగా ఉంది కాబట్టి, యాంకర్లు అందరూ కలిసి తలా ఒక మాట వేస్తే ఎపిసోడ్ అయిపోద్ది కాబట్టి పిలిచాం అంతే. డైరెక్టర్ అమ్మకు ముందు చెప్పాలిగా. ముందు చెప్పం, చివరిలోనే చెప్తాం. అదే శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరంతా ఎన్నో రోజులుగా యాంకరింగ్ చేస్తున్నారు కదా, సో డెఫినెట్ గా మీరైతే చెప్పగలరు. సూర్యుడు ఉన్నాడని మనకి ఎలా తెలుస్తుంది? సూర్యుడు ఉన్నాడు కాబట్టి. చాలా తెలివిగా మాట్లాడారు. ఆ మైక్ పక్కనకి ఇచ్చింది. సూర్యుడు ఉన్నాడని మనకి ఎలా తెలుస్తుంది? ఎండాకాలం వస్తుంది కాబట్టి. ఎండాకాలంలోనే. అది మనకు ఎలా ఫీల్ అవుతాము?
వేడిగా ఉంటుంది కాబట్టి. సూర్యకిరణాలు మనకు తగులుతుంది కాబట్టి. దానికి శ్రీదేవి డ్రామా కంపెనీకి ఏం సంబంధం? ఈ రశ్మి కిరణాలు శ్రీదేవి డ్రామా కంపెనీకి తగిలితేనే ఆ వెలుగు వస్తుంది. జడ్జి గారు ఇచ్చిన ఎండ్ తర్వాత మా అందరికి ఒకటే అనిపించింది, సూర్యుడు సూర్యుడు. అర్థమైంది కదా, శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎప్పటికీ రష్మియే యాంకర్. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా రష్మి ఇక్కడే ఉంటుందిరా. ఆల్రెడీ ఆవిడే యాంకర్ అని ఫిక్స్ చేసాం. శ్రీదేవి డ్రామా కంపెనీ 4th year యానివర్సరీ మీరంతా లేకపోతే ఇంత గ్రాండ్ గా సక్సెస్ అయ్యేదైతే కాదు. ఎవరు పడితే వాళ్ళు యాంకరింగ్ చేయడానికి ఇది ఏమన్నా పశువుల దొడ్డ? రష్మి అడ్డా. ఏయ్, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఆవిడే రష్మిరా. మధ్యలో ఎవరు వచ్చి వెళ్ళినా స్టార్టింగ్ నాదే, ఎండింగ్ నాదే, షో నాదే, అంతే. బట్ ఐ లవ్ యూ ఆల్. ఓకే, అయితే రష్మి ఎండింగ్ ఇచ్చేసేయండి మన ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. మీ ప్రేమ వల్ల, మీరు నన్ను భరించిన వల్ల 4 years సక్సెస్ఫుల్ గా గడిపాము. అంతేకాదు, మీ సపోర్టే లేకపోతే ఈ షో ఇంత ముందుకు వచ్చేది కాదు, ఇంత సక్సెస్ఫుల్ గా నడిచేది కాదు. థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మా శ్రీదేవి డ్రామా కంపెనీ 4th year యానివర్సరీ సెలబ్రేషన్ ఇప్పుడే స్టార్ట్ అవబోతుంది. కానీ మీరు మీ ఇంట్లో హ్యాపీగా ఈ సండే ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే. కేక్ ప్లీజ్. DJ double S Y, बात ये